grace. Indeed, falling was not a sin, but rather an obligation that to carry forward the mind of God into the depths of creative potential is why we are here. So, మనము కిందకి పడుతుంది ఏదో మనం పాపం చేసామనో మనకి పనిష్మెంట్ గానో కాదు. ఇండీడ్ ఆ మైండ్ ఆఫ్ గాడ్ యొక్క మైండ్ ని డెప్త్స్ ఆఫ్ క్రియేషన్ లోకి మనము తీసుకెళ్ళటానికి అంటే గాడ్ కి రకరకాల ఎక్స్పీరియన్స్ చేయటానికి మనం ఇదంతా చేస్తున్నాము. వీఆర్ యాజ్ బేస్ ఇన్ ది హైవ్, వీఆర్ వర్కింగ్ ఫర్ ద రీఫార్మేషన్ ఆఫ్ ది హైవ్ ఇట్ సెల్ఫ్. అంటే ఒక తేనె తట్టెలో పురుగులు ఉంటాయి కదా, తేనెటీగలు ఉంటాయి కదా, వాటిలాగా అవి కంటిన్యూస్ గా ఆ హైవ్ తేనె తట్టని రీఫార్మ్ చేస్తా ఉంటాయి. సో తేనె తట్ట ఏంటి ఇక్కడ అంటే గాడ్ ప్రైమరీ కాన్షియస్నెస్, మనము బీస్ ఏంటి అంటే సెకండరీ కాన్షియస్నెస్. మనం కంటిన్యూస్ గా పనిచేస్తా ఉంటే అంటే మనం కంటిన్యూస్ గా డివైన్ గా ఉండి క్రియేషన్లు చేసి వాటిని ఎక్స్పీరియన్స్ చేస్తా ఉంటే మనము మన గాడ్ కి ప్రైమరీ కాన్షియస్నెస్ కి కొత్త ఎక్స్పీరియన్స్ చేసే అవకాశాలు ఇస్తున్నాం అన్నమాట. మన ద్వారా మన గాడ్ ఎక్స్పీరియన్స్లు చేస్తున్నారు. ఎలా అయితే తేనె తీగలు తేనె తట్టనికి చేస్తున్నాయో అలా మనము మన గాడ్ కి చేస్తున్నాం అనమాట. సో ఇదంతా ఎందుకు చేస్తున్నామంటే మన మిస్టేక్ కాదు, పనిష్మెంట్ వల్ల దిగి రావట్లా, ఎక్స్పీరియన్స్ల కోసం దిగి వస్తున్నాము, కొత్తగా ఎక్స్ప్లోర్ చేయటం కోసం ఇదంతా దిగి వస్తున్నాం అనమాట. సో మన వల్ల మన క్రియేషన్స్ వల్ల ఒక్కొక్కళ్ళు ఎన్ని క్రియేషన్లు చేస్తే అన్ని ఎక్స్పీరియన్స్ అవుతా ఉంటారు మన ప్రైమరీ కాన్షియస్నెస్. ఓకేనా, ఈ రోజు ఇక్కడ ఆపుదాము. నెక్స్ట్ చాప్టర్ స్టార్ట్ అవుతుంది. మీరు కూడా బుక్స్ తెచ్చుకొని బుక్స్ చూసుకుంటే 100% నాలెడ్జ్ అనేది ఇక్కడ దొరికింది మేడం. ఇంట్రడక్షన్ సెషన్ లోనే క్లారిటీ వచ్చింది మేడం. నెక్స్ట్ కంప్లీట్ గా సోల్ కి సంబంధించి ఇంకెక్కడ మనం వెతకాల్సిన అవసరం లేదు. నాలెడ్జ్ ఓన్లీ ఈ రోజు మీరు టీచ్ చేసిన ఈ బుక్ లోనే ఉంటుంది. అదైతే క్లారిటీ దొరికింది మేడం. థ్యాంక్ యూ సో మచ్. అర్థమైపోయింది మొత్తం. ఓకే అండి, థ్యాంక్ యూ. అందరికి అర్థమవుతుంది కండి? ఎవరికైనా ఎక్కడైనా అర్థం కాకపోతే చెప్పండి, డిస్కస్ చేసుకుందాం. జస్ట్ ఒక్కసారి అన్మ్యూట్ చేసి అర్థమైంది అర్థం అవ్వలేదు అని చెప్పండి. అసలు క్లాస్ లో ఇన్వాల్వ్ అయ్యారా లేదా అన్నది తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ మేడం. ఓకే మేడం. ఓకే మేడం, అర్థమవుతుందండి? అర్థమవుతుంది మేడం. ఓకే ఓకే అండి. రేపు కూడా థ్యాంక్ యూ మాస్టర్. ఓకే అండి. రేపు కూడా ఇలాగా మేము వచ్చి ఉంటాము. మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు రండి అమ్మా. ఓకే అండి. కుదిరితే నేను 11 కి వస్తాను ఈరోజు. ఓకే అమ్మా. మీకు కుదురుతుందా? కుదురుతుందమ్మా. ఒక 11 కి అట్లా నేను మెసేజ్ పెడతాను ఆ టైంలో అటు ఇటుగా. లేదంటే మళ్ళీ రేపు మార్నింగ్ ఇలానే మీరు కొంచెం పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు ఏ టైంకి లెగుస్తారు ఏంటో చూసుకొని, అంటే నేను లెగిస్తే లెగుస్తున్నారు. అవునమ్మా, పక్కన పడుకుని ఉంటారు కదా, మీరు లేసినప్పుడు కదలకలక వాళ్ళు లేసిపోతా ఉంటారు. అందుకని కొంచెం అటు ఇటుగా వస్తాను. మీరు క్యాండిల్ ఫోకస్ చేయండి, లేదంటే మ్యూజిక్ పెట్టుకొని కాంటెంప్లేషన్ చేస్తా ఉండండి ఏదోటి. 5:15 నుంచి అలా ఎప్పుడైనా వస్తాను. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.